కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులను ఉద్దేశించి ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద ప్రతి ఏడాది 6,000 వారి అకౌంట్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. డీబీటీ పద్ధతి ద్వారా ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటికే డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరం రెండవ దఫా అంటే 20వ ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు జూన్ చివర్లో కానీ జూలై మొదటి వారంలో కానీ రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏడాది మొత్తం 3 సార్లు ఈ పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతాయి. ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ అవడం జరుగుతుంది. అయితే ఏపీ రైతులకు మాత్రం ఇది డబుల్ బోనస్ ధమాకా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పేరిట రైతుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 14,000 రూపాయలు వేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేసే 6,000 రూపాయలను కూడా కలిపినట్లయితే మొత్తానికి 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో ప్రతి ఏడాది జమ కాబోతున్నాయి. అయితే ఈ 20,000 రూపాయలు కూడా మొత్తం ప్రతి సంవత్సరం 3 దఫాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అటు పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ పథకం కానీ నమోదు కావాలి అనుకున్నట్లయితే ముందుగా రైతులు కేవైసీ చేయించుకోవాలని అధికారులు